హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనము తయూబా గ్రహయాత్ర అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందుకుంటున్నాము. అందులో ఇప్పటి వరకు మనం 9 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 10th ఎపిసోడ్ మాస్టర్స్. ఈ ఎపిసోడ్లో మిషెల్ గారు తన పూర్వ జన్మలను చూసుకోవడం జరుగుతుంది. అలాగే మిషెల్ గారిలాగే ఇంకొక మాస్టర్ని వేరే గ్రహం మీద నుంచి కూడా తావోరిస్ తీసుకురావడం జరుగుతుంది. అయితే నిన్న ఎపిసోడ్లో మనము ఈ భూమానవులు నాగరికులమని భావిస్తూ ఎన్ని అనాగరిక చర్యలు చేస్తున్నారు, ఎంత అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలను మనం తెలుసుకున్నాం మాస్టర్స్. అయితే ఇక్కడ మనం ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. భూమికి కొన్ని నియమాలు ఉన్నాయి, అలాగే విశ్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ సృష్టి మొత్తం విశ్వ నియమాలకు అనుగుణంగా, కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఈ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏ ఒక్కరికైనా సరే ఎన్ని జన్మలకైనా శిక్షణలు తప్పవు మాస్టర్స్. అయితే ఈ విశ్వ నియమాలను, కర్మ సిద్ధాంతాన్ని సక్రమంగా ప్రతి ఒక్క గ్రహం కానీ, నక్షత్ర మండలం కానీ, ప్రతి మానవుడు కానీ సవ్యంగా వీటికి అనుగుణంగా ప్రవర్తిస్తూ వెళ్ళటానికి మనం విశ్వ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసుకున్నాం. దీన్నే మనం ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అంటాము. అయితే ఈ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో 5th డైమెన్షన్కి చెందినటువంటి గ్రహం నుంచి మాత్రమే ఇక్కడ సభ్యత్వం అనేది ఇవ్వబడుతుంది మాస్టర్స్. దానికి లోలో ఉన్నటువంటి గ్రహాలకైతే ఇక్కడ సభ్యత్వం ఉండదు. ఎలాగైతే మనకు ఐక్యరాజ్య సమితిలో ఎదిగిన దేశాలకే సభ్యత్వం ఉంటుంది, లోలో ఉన్న అంటే బలహీన దేశాలకు అక్కడ సభ్యత్వం ఉండదు. అయితే మన భూమి కూడా 3rd డైమెన్షన్కి పడిపోవటం వల్ల ఇక్కడ సభ్యత్వం అనేది భూమికి లేదు మాస్టర్స్. ఇది కూడా ఈ అనాగరిక మానవుడి వల్లే సంభవించింది. అయితే మన యొక్క విశ్వంలో మొత్తం 48 డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. అందులో 12 వచ్చి నిమ్నలోకాలు అంటే లోయర్ డైమెన్షన్స్, 36 వచ్చి హయ్యర్ డైమెన్షన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా విశ్వచక్రం అనేది పూర్తయిన ప్రతిసారి కూడా ఒక్కొక్క డైమెన్షన్కి ఇవి ప్రమోట్ అవుతా వెళ్తూ ఉంటాయి మాస్టర్. ఇది ఒక సిస్టమ్ అన్నమాట. అలాగే ఇప్పుడు భూమి అనేది 5th డైమెన్షన్లో ఆల్రెడీ రన్ అవుతూ ఉంది. నెక్స్ట్ 5th 6thలో కూడా ఇది స్థితం అవుతుంది. అప్పటి నుంచి కూడా ఈ భూమికి కూడా ఈ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో సభ్యత్వం అనేది ఇవ్వబడుతుంది. అయితే ఈ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ని రూపొందించడంలో కీలకమైన మాస్టర్ ఎవరంటే గణేష్ మాస్టర్. ఇప్పుడు మనకి గణపతి వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మనం గణేశుడి గురించి మనం చెప్పుకోవడం అనేది చాలా భాగ్యం మాస్టర్స్. అయితే ఈ గణపతి మాస్టరే ఈ యొక్క ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ని రూపొందించడంలో చాలా కీలకమైన పాత్ర వహించి ఈ యొక్క సృష్టి మొత్తం ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి, ఈ విశ్వ నియమాలకు అనుగుణంగా, కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా అని చెప్పి దీన్ని రూపొందించడం జరిగింది. దీన్నే మనం విశ్వ ప్రభుత్వం, యూనివర్సల్ గవర్నమెంట్ అంటాము. ఇక్కడ మనకి సప్తర్షులు కానివ్వండి, అన్ని గ్రహాలకు చెందినటువంటి, అన్ని లోకాలకు చెందినటువంటి ఒక్కొక్క పర్సన్ గ్రేట్ మాస్టర్ ఇక్కడ సభ్యులుగా ఉంటారు మాస్టర్స్. అలాగే ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్గా, గ్రేట్ మాస్టర్స్గా ఎవరైతే భూమి మీద జన్మలు తీసుకున్నారో వాళ్ళల్లో చాలామంది కూడా ఈ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో ఎంపీ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు మాస్టర్స్. అందుకే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే దివ్య మానవులుగా ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక గురు స్థానంలో ఉన్న వాళ్ళే మాస్టర్స్. అయితే సృష్టికర్త నుంచి విడిపడినటువంటి ఆత్మ పాఠాలు నేర్చుకోవాలి, అనుభవాలు నేర్చుకోవాలంటే ముందు ఈ నిమ్నలోకాలకే అంటే లోయర్ డైమెన్షన్స్కే వచ్చి ఇక్కడ నుంచే తను పాఠాలు నేర్చుకుంటూ ఎదుగుతూ హయ్యర్ డైమెన్షన్స్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఎన్నో నేర్చుకొని ఆ తర్వాత తను ఒక అద్భుతమైన దివ్యాత్మ స్వరూపంగా మారిపోద్ది మాస్టర్స్. ఈ విధంగా ఈ యొక్క డైమెన్షన్స్ అనేది ఉంటాయి. వీటి గురించి అయితే ఇంకా మనం క్లియర్గా తెలుసుకోవాలంటే ఇంకొకసారి ఒక వీడియో అయితే చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనము 10th ఎపిసోడ్ గ్రహాంతరవాసి నా పూర్వజన్మల గురించి చెప్పుకుందాం మాస్టర్స్. కొంత సమయం గడిచింది. ఎంతసేపో నాకు తెలియలేదు. నా తలను ఎడమ ప్రక్కకు తిప్పాను. నా నోరు తెరిచే ఉంది. ఇది వరకు మేము
కలిసిన ఇరువురిలో ఒకరు ఎడమ వైపు నుంచి ఒక విచిత్రమైన వ్యక్తిని తీసుకువస్తున్నారు. సినిమాలో చూసినట్లుగా ఆ వ్యక్తి రెడ్ ఇండియన్ చీఫ్ కాబోలు అనుకున్నాను. ఓ క్షణం అతన్ని నాకు సాధ్యమైన విధంగా వర్ణించడానికి ప్రయత్నిస్తాను. అతను చాలా కొరచగా, అంటే బహుశా ఓ 150 సెంటీమీటర్లు ఎత్తు ఉంటారేమో. ప్రత్యేకించి చెప్పుకోవాలంటే అతని ఎత్తు ఎంత ఉందో అంతే వెడల్పుగా, అంటే చూడటానికి ఓ డబ్బా మాదిరిగా ఉన్నారు. తల గుండ్రంగా ఉండి నేరుగా భుజాలపై కూర్చుంది. చూసి చూడగానే ఇండియన్ చీఫ్ను స్ఫురణకు తెచ్చిన వ్యక్తి వెంట్రుకలు పసుపు, ఎరుపు, నీలి రంగుల్లో వెంట్రుకల కన్నా ఈకలను పోలినట్లుగా ఉన్నాయి. ఆ కళ్ళ నుంచి ఎరుపు రంగులోనూ ముఖం ఓ మంగోలాయిడ్ను పోలినట్లుగా చదునుగా ఉంది. అతనికి కనుబొమ్మలు లేవు కానీ కనురెప్పలు మాత్రం నా వాటి కన్నా 4 రెట్లు పొడవుగా ఉన్నాయి. అతనికి కూడా నాకు ఇచ్చిన వస్త్రాల్లాంటివే ఇచ్చిన ఆ వర్ణం మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఆ వస్త్రాల్లోంచి బయటికి వచ్చి కనిపిస్తున్న కాళ్ళు, చేతులు కూడా అచ్చం అతని ముఖంలాగే లేత నీలి రంగులో ఉన్నాయి. అతని ఆర అక్కడక్కడ వెండి రంగులోనూ, తల చుట్టూ నిండు బంగారు వర్ణంలోనూ ప్రకాశిస్తోంది. అతని తలపై భాగంలో వెదజల్లబడుతున్న రంగులు తావోలా కాకుండా కొన్ని సెంటీమీటర్ల వరకే గాలిలోకి ప్రసరిస్తున్నాయి. మా ఎడమవైపు 10 అడుగుల దూరంలో అతన్ని ఆసీనులు కమ్మని టెలిపతిక్గా ఆహ్వానించడం జరిగింది. మళ్ళీ మాలో కీలకమైన వ్యక్తి కొత్తగా వచ్చిన వ్యక్తి వైపుగా గాలిలో తేలుతూ వెళ్ళి తన చేతులను నాకు చేసిన విధంగానే అతని తలపై పెడుతూ ఆ చర్యను పునరావృతం చేశారు. మేమంతా కూర్చోగానే ఆ ఉన్నత వ్యక్తి మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించాడు. ఆయన తయూబా భాషలో మాట్లాడుతున్నా మాకు పూర్తిగా అర్థం అవుతుండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆయన మాట్లాడుతుంటే సరిగా నా మాతృభాషలో మాట్లాడినట్లుగానే అర్థమవుతుంది. నా ఆందోళన చూసి తావో టెలిపతిలో, అవును మిషెల్, మీకు మరో క్రొత్త బహుమానం ఇది, తర్వాత వివరిస్తాను అన్నారు. ఆర్కి, ఈయన మిషెల్ భూగ్రహం నుంచి వచ్చారు. మిమ్మల్ని తయూబాకు ఆహ్వానిస్తున్నాము. ఆర్కి, మీరు దివ్యజ్ఞానం ప్రకాశంలో తరింతురుగాక నన్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆర్కి ఎక్స్ గ్రహం నుంచి మనల్ని సందర్శించడానికి వచ్చారు. ఆ గ్రహం పేరు బహిర్గతం చేసేందుకు వారు నన్ను అనుమతించలేదు. కారణం నిరాకరించారు. స్పిరిట్ మరి విశ్వం తరఫున మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సరిగ్గా అలాగే మా లక్ష్య సాధన కోసం మాకు సహకరించడానికి అంగీకరించినందుకు మీకు కూడా మా శతకోటి ధన్యవాదాలు మిషెల్. ఆర్కి తన అగోరాలో మా వినతి మేరకు ముఖ్యంగా మిమ్మల్ని కలుసుకోవడానికే వచ్చారు. మిషెల్ మీ సొంత కళ్ళతో, సొంత చేతులతో మన సొంత జాతికి పూర్తిగా భిన్నమైన ఓ గ్రహాంతరవాసిని స్వయంగా చూసి అనుభూతి చెందవచ్చు. భూమి లాంటి వర్గానికి చెందిన ఓ గ్రహంపై ఆర్కి నివసిస్తున్నారు. అంటే ఆ వ్యక్తి పేరు ఆర్కి. అయితే ఇది కొన్ని అంశాలు చాలా భిన్నంగా ఉంటుంది. ఈ భిన్నత్వం అనేది ముఖ్యంగా భౌతికమైనది కనుక కాలగమనంలో ఆ ప్రజల యొక్క భౌతిక రూపాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. మేము మీకు ఇంకా ఎన్నో విషయాలు చూపించాలని అనుకుంటున్నాం మిషెల్. ఆర్కి మరి అతని తోటి మానవులంతా సాంకేతికంగాను ఆధ్యాత్మికంగాను ఎంతగానో పరిణామం చెందారు. చూడడానికి మీకు ఆయన అసాధారణంగా, నిజం చెప్పాలంటే వికృతంగా కనిపించినప్పటికీ ఆయన ఆరా చూస్తుంటేనే ఆధ్యాత్మికంగా పరిణతి చెందారని మీకు కూడా అర్థమైపోతుంది కదా. ఈ అనుభవం ద్వారా మేము మీకు ఆరా చూడడం, టెలిపతి సహాయం లేకుండానే భాషలన్నీ అర్థం చేసుకోవడం అనే వరాన్ని కొంతకాలం పాటు ప్రసాదిస్తున్నాం. అందుకే కాబోలు నాలో నేను అనుకున్నాను. అవును, అదే ఇది, తావోరా బదులు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇద్దరు దగ్గరగా రండి, కరచాలనం చేసుకొని మాట్లాడుకొని పరిచయం పెంచుకోండి. నేను లేచి నిలబడగానే ఆర్కి కూడా అలాగే చేశాడు. ఆయన నిటారుగా నిలబడితే తన చేతులు దాదాపు నేలను తాకేంత పొడవుగా ఉన్నాయి.
ప్రతి చేతికి 5 వేళ్ళు మనలాగే ఉన్న 2 బొటన వేళ్ళు, ఒకటి మనలాగే మరొకటేమో చిటికెన వేలు స్థానంలో ఉన్నాయి. మేమిరువురం చేరువుగా వచ్చినప్పుడు అతను తన పిడికిలి బిగించి మణికట్టును ముందుకు జరిపాడు. నన్ను చూసి స్నేహపూర్వకంగా నవ్వుతుంటే సమానంగా ఉన్న పొందికైన దంతాలు మనలాగే ఉన్నా అవి మాత్రం ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. నేను కూడా ఏం చేయాలో తెలియకపోయినా నా చేతిని పైకెత్తాను. అప్పుడు అతని భాషలో ప్రసంగించిన నాకు పూర్తిగా అర్థమైంది. మిషేల్, మిమ్మల్ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. నా స్వంత గృహానికి ఆహ్వానిస్తున్నట్లుగా మీకు నా తరఫున స్వాగతం పలుకుతున్నాను. అతనికి నా ధన్యవాదాలు తెలిపి ఎంతో ఆర్ద్రంగా భావోద్వేగంతో నిండిన నా ప్రసంగాన్ని ఫ్రెంచ్లో మొదలుపెట్టి ఆంగ్లంలో ముగించిన దాన్ని అవగాహన చేసుకోవడంలో ఆయనకే ఇబ్బంది కలగలేదు. గ్రేట్ తావోరా అభ్యర్థన మేరకు నేను మీ భూమిని పోలిన గ్రహం నుంచి తయూబాకు వచ్చాను. అయితే అది భూమి కన్నా 2 ఇంతలు పెద్దది. 15 బిలియన్ మంది మానవులతో నిండి ఉంది. భూమి మరి మిగిలిన మొదటి వర్గ గ్రహాల్లో లాగే ఇది విషాదాల గ్రహం. మా సమస్యలు కూడా మీ సమస్యలు లాంటివే. మా జీవన మనుగడలో 2 అణు విస్ఫోటనాలను ఎదుర్కొన్నాము. అలాగే నియంతృత్వం, నేరాలు, అంటువ్యాధులు, విపత్తులు, ద్రవ్యోల్బణాలు మొదలైన ఉపద్రవాలతో పాటు మత ఛాందసత్వం, మూఢ విశ్వాసాలు మరి జాతి వివక్ష కూడా అనుభవిస్తూనే ఉన్నాము. ఏదేమైనా 80 సంవత్సరాల మా కాలం నుంచి ఏడాదికి 402 రోజులు, రోజుకి 21 గంటలు సంస్కరణల్ని ఆరంభించాము. నిజానికి ఈ సంస్కరణ మా మహాసముద్రాల్లో ఒక దాని తీరాన ఉన్న చిన్న గ్రామం నుంచి 4 ఉన్న చిన్న బృందం చేత ఏర్పాటు చేయబడింది. 3 పురుషులు, 1 మహిళతో కూడిన ఈ బృందం శాంతి, ప్రేమ మరి భావ వ్యక్తీకరణల స్వేచ్ఛను గురించి ప్రబోధించారు. తమ దేశ రాజధాని నగరానికి ప్రయాణించి నాయకులతో సమావేశాన్ని అభ్యర్థించింది. కానీ వారి విన్నపాన్ని నియంతృత్వం మరి సైనిక పాలన తిరస్కరించింది. 5 రాత్రులు మరి 6 రోజులు అహోరాత్రాలుగా ఆ బృందం అంతా రాజభవనం ద్వారాల దగ్గర నిరాహారులై కేవలం కొన్ని నీటిని త్రాగి వేచి చూస్తూ గడిపారు. 6వ రోజున వారి పట్టుదల ప్రజల దృష్టిని ఆకర్షించింది. 2000 మంది రాజభవనం ఎదుటకు చేరుకున్నారు. బలహీనమైన స్వరాలతో ఆ 4 ప్రేక్షకులను ఉద్దేశించి ప్రేమతో అంతా ఏకమై పరిపాలనను సవరించాలని బోధించారు. వారి ఉపదేశానికి తెరదించడానికి సైనిక దళాలు ఆ 4 కాల్చి చంపి ప్రేక్షకులను చల్లా చెదురు చేయడానికి వారిని కూడా కాల్చి పారేస్తామని బెదిరించారు. వారికి భయపడి వాళ్ళంతా వెంటనే కనుమరుగైపోయినా ప్రజల హృదయాల్లో ఆ బీజం నాటబడింది. తత్ఫలితంగా శాంతియుతమైన అవగాహన లేకుండా ప్రాబల్యం పొందలేమని, ఖచ్చితంగా శక్తిహీనులమే అని వేలాది మంది గ్రహించారు. ప్రజలందరిలోనూ ఈ భావన వేగంగా చేరిపోయింది. ధనికుడు, పేదవాడు, యజమాని, ఉద్యోగి, కార్మికుడు, కూలి అందరిలోనూ 6 నెలల తర్వాత ఆఖరికి ఓ రోజున మొత్తం దేశమంతా స్తంభించిపోయింది. స్తంభించిపోవడం అంటే అర్థమేమిటి అని అడిగాను. అణు విద్యుత్ కేంద్రాలు మూసివేయబడ్డాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. రహదారులు స్తంభించిపోయాయి. ప్రతిదీ ఆగిపోయింది. రైతులు తాము పండించిన పంటలను సరఫరా చేయలేదు. రేడియో, దూరదర్శన్ ప్రసారాలు నిలిపివేశారు. సమాచార వ్యవస్థ మూతపడింది. గంటల వ్యవధిలోనే పడుచూపిన ప్రజల ఐక్యత నేపథ్యంలో సైనికులు నిస్సహాయులైపోయారు. లక్షలాది మంది ప్రజలు సమ్మెలో పాల్గొన్నారు. ఆ సమయంలో నిజానికి ప్రజలంతా తమ మధ్య ఉన్న ద్వేషం, అసూయ, వైషమ్యాలు, అభిప్రాయ భేదాలు మర్చిపోయి అన్యాయం, నిరంకుశత్వాన్ని ఎదుర్కోవడానికి ఏకమయ్యారు. పోలీసు బలగాలు మరి సైన్యం కూడా మానవులే. మరి వీరు బంధువులు, స్నేహితులు కూడా ఆ పోరాటం చేస్తున్న వారిలో ఉన్నారు. ఇక్కడ సమస్య ఎదురు నిలిచిన 4 చంపడం కాదు, ఒక పవర్ స్టేషన్ను చెదరగొట్టేందుకు వందలాది వేలాది మందిని చంపవలసి వచ్చింది. ప్రజల నిర్ణయం నేపథ్యంలో పోలీసులు, సైన్యం మరి నియంత
తలగాల్సి వచ్చింది. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు కేవలం 28 మంది అతివాదులు చనిపోయారు. వారిలో ఆ నియంత యొక్క వ్యక్తిగత కాపలాదారులు ఉన్నారు. అతన్ని చేరుకునే క్రమంలో సైనికులు ఆ పని చేయాల్సి వచ్చింది. అతడిని ఉరితీశారా అని అడిగాను. ఆర్కీ నవ్వి, ఎందుకు లేదు మిషెల్, ప్రజలు హింసాత్మకంగా ఉన్నారు. అతనికి ఎలాంటి హాని కలగకుండా ఉండడానికి మరో ప్రాంతానికి తరలించవలసి వచ్చింది. నిజానికి ఈ ఉదాహరణతో అతనిలో ప్రవర్తన వచ్చింది. ప్రేమ మార్గంలో వ్యక్తిగత స్వేచ్ఛకు గల గౌరవాన్ని అతను గ్రహించాడు. తాను చేసిన అన్ని దుష్కారాలకు పశ్చాత్తాపం చెందుతూ చివరకు మరణించాడు. మా దేశం నేడు మా గ్రహం అంతటిలోనూ అత్యంత సాఫల్యవంతమైన ప్రదేశం. అయితే హింసాత్మక నియంతృత్వ రాజ్య ఆధిపత్యం ఉన్న కొన్ని మిగతా దేశాలకు సహాయం చేయడానికి మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. ఈ జీవితంలో మనం చేసేదంతా ఒక ఉన్నతమైన అస్తిత్వానికి దోహదం చేసే శిక్షణ అని, అది మనల్ని భౌతిక శరీరం ధరించే అవసరం లేకుండా విముక్తిని కలిగిస్తుందని మాకు తెలుసు. గ్రహాలన్నీ వర్గీకరించబడ్డాయని, తమ గ్రహం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రజలు మరో గ్రహానికి వలస వెళ్లే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోండి. అయితే ఆ గ్రహం చేరే వర్గానికి చెందిన వారైతే ఎవ్వరూ ఏమీ చేయలేము. అధిక జనాభా, అత్యాధునిక సాంకేతిక కలిగిన మేము మీ గ్రహాన్ని సందర్శించి అక్కడ స్థిరపడాలని ప్రయత్నించినప్పటికీ మీ పరిణామ స్థాయిని చూసి అది మాకు మంచి కన్నా మరింత హాని కలిగిస్తుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నాము. ఈ ఆలోచనకు నేను పొంగిపోలేదు. నా ఆర్కీకి సరిగా ప్రతిఫలించి అతను నవ్వి తిరిగి కొనసాగించసాగాడు. నన్ను క్షమించండి మిషెల్, అయితే నేను ఎలాంటి ఆత్మవచన లేకుండా ఇలా మాట్లాడుతున్నాను. మేము ఇప్పటికీ భూగ్రహాన్ని సందర్శిస్తూనే ఉన్నాము. మిమ్మల్ని చూసి మీ నుంచి నేర్చుకుని లోపాలను అధ్యయనం చేసే పరిశీలకులుగా మాత్రమే వస్తాము. మేము ఎన్నడూ మీ విషయాల్లో జోక్యం చేసుకోము, ఎందుకంటే అది మా పాత్ర కాదు. అలాగే మేము ఏనాడు మీ గ్రహంపై దండయాత్ర చేయబోము. అది మా పతనానికే దారి చూపుతుంది కనుక. భౌతికంగా, సాంకేతికంగా, ఆధ్యాత్మికంగా మీరు ఏ విధంగా ఈర్ష పడనక్కర్లేదు. ఇంకా మన సూక్ష్మ శరీరం విషయానికి తిరిగి వస్తే, గణనీయంగా పరిణతి చెందని ఏ సూక్ష్మ శరీరము ఉన్నత గ్రహానికి అనుమతించబడదు. ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఆత్మ వికాసం గురించే కానీ సాంకేతిక అభివృద్ధి గురించి కాదు. ఈ పరిణామం భౌతిక శరీరంతో పాటుగా మెరుగుపడుతూ ఈ గ్రహంపై కొనసాగడానికి దోహదం చేస్తున్నందుకు ధన్యవాదాలు. 9 వర్గాల గ్రహాలలో మాది అత్యంత దిగువ స్థాయిలో ఉందని మీకు ఇదివరకే తెలుసు కదా. మేము మా ప్రస్తుత భౌతిక శరీరాలతో ఇక్కడ కేవలం 9 రోజులే బస చేయడానికి అనుమతి ఉంటుంది. విశ్వ నియమం ప్రకారం 10వ రోజున మా భౌతిక శరీరాలు మరణిస్తాయి. అప్పుడిక తావో కానీ గ్రేట్ తావోరా కానీ మమ్మల్ని మరణించకుండా నిరోధించలేరు, లేదా మరణించాక తిరిగి ప్రాణం పోసి బ్రతికించలేరు. సుస్థిరమైన రక్షణ కవచాలతో కూడిన కఠిన నియమాలతో ప్రకృతి పాలిస్తోంది. అయితే నేను ఇక్కడే మరణించినట్లయితే బహుశా నా సూక్ష్మ శరీరం ఇక్కడే ఉండిపోయి నేను మళ్ళీ తయూబా గ్రహం మీదే ఓ శిశువుగా పునర్జన్మిస్తానేమో. ఓ క్షణం భూమి మీద ఉన్న నా ఆత్మీయ జీవిత భాగస్వామిని మరిచిపోయి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీకు అర్థం కావట్లేదు మిషెల్. భూమిపై మీ జీవితకాలాన్ని పూర్తి చేయకపోతే మీరు మళ్ళీ అక్కడే తిరిగి జన్మించవలసి ఉంటుంది అనేది విశ్వనియమం. అయితే మీరు భూమిపై మరణించాక తగిన సమయం ఆసన్నమైనప్పుడు మీ సూక్ష్మ శరీరం మరో క్రొత్త శరీరంలో మరింత పురోగమించిన గ్రహంపై జన్మ తీసుకునే అవకాశం ఉంటుంది. 2 లేదా 3వ వర్గానికి చెందిన గ్రహంపై లేదా మీ ఆత్మ విశ్వాసాన్ని బట్టి ఈ అత్యున్నత గ్రహంపై కూడా జన్మించవచ్చు. అప్పుడు అన్ని వర్గాల గ్రహాలను దాటేసి 9వ వర్గ గ్రహంపై కూడా మనం జన్మించగల అవకాశం ఉంటుంది కదా. తయూబాను ఓ యథార్థ స్వర్గంగా భావించి నా నిర్ణయాన్ని ఎంతో ఆశగా ప్రశ్నించాను. మిషెల్, మీకు కొంత ఇనుప ధాతువు, కొంత కార్బన్ను ఇస్తే సరైన ఉష్ణోగ్రత దగ్గర వాటిని వేడి చేసి మీకు స్వచ్ఛమైన స్టీలును తయారు చేయగలరా? లేదు కదా.
మొదట ఇనుము నుంచి వ్యర్థాలను తొలగించాలి. ఆపై అది ఆ ప్రక్రియను పదే పదే చేశాకే అసలైన స్టీల్ ఉత్పత్తి అవుతుంది. మనకు కూడా అదే వర్తిస్తుంది. మనం కూడా సంపూర్ణంగా పురోగమించే వరకు పదే పదే అదే విధంగా సంవిధానపరచబడతాము. చివరకు స్వయం పరిపూర్ణుడు ఏ స్వల్ప అసంపూర్ణతను ఆమోదించని చైతన్య రూపంలో మమేకమైపోతాము. అది చాలా సంక్లిష్టమైనది అనిపిస్తోంది. సమస్తాన్ని సృష్టించిన చైతన్యం ఈ విధంగానే ఆకాంక్షించింది. అయితే ఖచ్చితంగా ఆయనకు ఇదంతా చాలా సులభమే అనిపిస్తుంది. కానీ బలహీనమైన మానవ మస్తిష్కానికి కొన్ని సమయాల్లో దీన్ని గ్రహించడం కష్టసాధ్యమే. ఇంకా మనం మూలాన్ని దగ్గరగా పొందడానికి ప్రయత్నిస్తుంటే అది మరింత కష్టంగా మారుతుంది. ఈ కారణం చేత మతాలు మరి జాతులకు అతీతంగా ఎన్నో ప్రదేశాల్లో మేము ప్రయత్నించి సాఫల్యం చెందాము. వారు ప్రజలను అందరినీ సమైక్యపరిచి దివ్యత్వాన్ని ఆరాధించడానికి మరింత స్పష్టంగా అవగాహన చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నించారు. అయితే మళ్ళీ ఇదంతా పూజారులనే కనిపెట్టబడిన విగ్రహారాధన, జంతుబలుల వల్ల మరింత సంక్లిష్టంగానూ దుర్మార్గంగానూ తయారైంది. ఈ మతాధికారులు ప్రకృతి మరి విశ్వ నియమాలను పక్కదారి మళ్లించి స్వప్రయోజనాలను చూసుకున్నారు. ఈ విషయాలన్నీ ఇప్పటికే మీకు తెలిసి ఉంటాయని మీ ఆరా ద్వారా నాకు స్పష్టం అవుతోంది. అది నిజమే అన్నట్లుగా నవ్వాను. మీ గ్రహంపై మీరు ఆరాలు చూసి వాటిని విశ్లేషించగలరా? నాతో సహా మాలో కొందరం నేర్చుకున్నాము. ఈ విభాగంలో మాత్రం మేము మీకన్నా కాస్త ముందంజలోనే ఉన్నాము. ఈ అంశాలను మేము విస్తృతంగా అధ్యయనం చేశాము. ఎందుకంటే మా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అది ఆవశ్యకతమని తెలుసు కనుక. అతను అంతటితో హఠాత్తుగా ఆపివేశాడు. ఎవరో ఉన్నత మార్గదర్శి నుంచి టెలిపతిక్గా వచ్చిన ఆదేశం మేరకే అలా ప్రవర్తించారని నేను ఆకళింపు చేసుకున్నాను. ఇంకా నేను వెళ్ళాలి మిషెల్. మీతో మాట్లాడినందుకు నాకు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. మీకు, మీ తోటి జీవరాశికి, మీ భూవాసులకు, విశ్వవాసులందరికీ సహాయం చేయాలనేదే నా ఆకాంక్ష. అతను తన చేతిని ముందుకు చాపగానే నేను కూడా అలాగే చేశాను. ఎంత వికృతంగా ఉన్నప్పటికీ అతన్ని ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకోవాలని అనిపించింది నాకు. తయూబా గ్రహాన్ని వీడిన కేవలం 1 గంటలోనే అతను మరో 5 అంతరిక్ష నౌక పేలి మరణించినట్లుగా ఆ తర్వాత నాకు తెలిసింది. మరో ఉన్నత గ్రహం మీద అతని జీవితం కొనసాగాలని ఆకాంక్షించాను. అయితే ఒకవేళ తన స్వంత ప్రజలకు సహాయం చేయడానికి అతను తిరిగి అదే గ్రహానికి తిరిగి రావచ్చు కూడా. ఎవరికి తెలుసు, చెప్పలేం. విశ్వమంతటిలో నాలాగే ఓ విషాదమయ గ్రహంపై జీవిస్తూ శాశ్వతమైన ఆనందం కోసం పరితపిస్తూ అదే జీవిత పరమార్థంగా చేసుకొని పాఠాలు నేర్చుకుంటున్న నా సోదరుణ్ణి నేను కలుసుకున్నాను. ఆర్కి తన మార్గదర్శకునితో వెళ్ళిపోయాక నేను మళ్ళీ తావో దగ్గర కూర్చున్నాను. సకల భాషా అవగాహన బహుమానాన్ని నాకు ప్రసాదించిన గేట్ తావోరా నన్ను ఉద్దేశించి ప్రసంగించారు. మిషెల్, తయూబా సందర్శించడానికి మిమ్మల్ని మేము ఎంచుకున్నామని తావో మీకు ఇదివరకే వెల్లడించారు కదా. అయితే మా ఎంపిక యొక్క ఉద్దేశం మాత్రం అప్పుడు వెల్లడించలేదు. ఎందుకంటే మీరు ఈపాటికే వృద్ధాత్మ. అంతేగాక మరీ ముఖ్యంగా ప్రస్తుతం భూమిపై జీవిస్తున్న వారిలో మీరు అరుదైన సౌకోస్ దివ్యాత్మ స్వరూపులు. సౌక అంటే విభిన్న వర్గాల వైవిధ్య భరిత గ్రహాలపై 81 మానవ శరీరాలలో జీవించిన సూక్ష్మ శరీరం. అనేక కారణాల వల్ల ఇలాంటి సూక్ష్మ శరీరాలు కొన్నిసార్లు భూమి లాంటి నిమ్మన వర్గ గ్రహంపై తిరిగి జన్మించాలని ఆకాంక్షిస్తారు. నిజానికి వారు వెనుదిరిగి చూడకుండా పరమపద సోపానాన్ని నేరుగా అధిరోహించగలిగినప్పటికీ కోరుకుని ఇలా జన్మిస్తారు. 9వ అంకె అనేది విశ్వపు అంకె. అది మీకు తెలుసు కదా. విశ్వ నియమాలపై ఆధారపడి 9 డోకోలు ఉన్న నగరంలో మీరు ప్రస్తుతం ఉన్నారు. మీ సూక్ష్మ శరీరం 9 సార్లు 9 జన్మలు తీసుకున్నందువల్ల ఒక మహాచక్రం పరిసమాప్తమైంది. నాకు మరోసారి పూర్తిగా గందరగోళంగా అనిపించింది. మ్యూ పర్యటన అనంతరం ఇదే నా మొదటి జీవితం కాదని నాకు అవగతం అయింది. కానీ మరీ 81 జీవితాలంటే మాటలా?
అసలు ఓ మనిషి ఇన్ని జన్మలు ఎత్తగలరని కూడా నేను ఊహించలేదు. ఇంకా ఎక్కువ జన్మలు ఎత్తే అవకాశం ఉంది మిషెల్. తావోరా నా ఆలోచనలు భగ్నం చేస్తూ చెప్పారు. తావోకి ఇది 216వ జన్మ. అయితే కొన్ని అంశాలు మాత్రం చాలా తక్కువ జీవితాలను ఎంచుకుంటాయి. నేను ఇదివరకే చెప్పాను కదా, భూమి మీద ఉన్న అతి కొద్ది మంది ఉన్నత సౌకోసు నుంచి మిమ్మల్ని ఎన్నుకున్నామని. మరి మీ గ్రహ పర్యటన సందర్భంగా మీకు మరింత పరిపూర్ణ అవగాహన కలిగించడానికి మీకోసం ఇదే తరుణంలో మరో ప్రయాణానికి ప్రణాళిక చేశాము. ఇక మీరు పునర్జన్మలు అంటే ఏమిటి, వాటి ప్రయోజనం ఏమిటి అనే విషయం చక్కగా అర్థం చేసుకోవడానికి గాను మీ పూర్వజన్మలను సమీక్షించుకునే అవకాశాన్ని ఇస్తున్నాము. ఈ ప్రయాణం వల్ల మీరు అన్ని విషయాలను కూలంకషంగా అవగాహన చేసుకొని గ్రంథస్థం చేయగలుగుతారు. ఆయన మాటలు పూర్తవగానే తావో నా భుజాలను పట్టుకొని గుండ్రంగా తిప్పారు. అక్కడ ఉన్న ప్రతి డోకో ప్రత్యేక లక్షణంలా ఉన్న ఉపశమన మందిరం వైపుగా దారితీశారు. మిగిలిన 3 తావోరీలు వాయుస్తంభం చేస్తూనే మమ్మల్ని అనుసరించారు. అక్కడ పరిచి ఉన్న పెద్ద వస్త్రంపై నన్ను పవళించమని తావో సూచించారు. అది గాలిలో నిలబడినట్లుగా మెత్తగా ఉంది. చీఫ్ తావోరా తన వెనుకగా కూర్చోగా మిగిలిన ఇరువురు నా చెరో చేతిని పట్టుకున్నారు. నా మణిపూరకం పైన తావో చేతులను ఉంచారు. ఆ మాస్టర్ తన 2 చేతుల యొక్క చూపుడు వేళ్లను నా పీనియల్ గ్రంథిపై ఉంచి వాటిని తదేకంగా చూడమని టెలిపతిక్గా నన్ను ఆదేశించారు. కొన్ని క్షణాల అనంతరం అంతులేని అంధకార సొరంగం ద్వారా అత్యంత వేగంగా వెనకకు జారుకుంటూ వెళ్ళినట్లు అనిపించింది. ఆ తర్వాత హఠాత్తుగా ఆ సొరంగం నుంచి బయటపడి ఓ బొగ్గుగని యొక్క గ్యాలరీని చూస్తున్నట్లు అనిపించింది. ఎంతోమంది పురుషులు తమ నుదుటిపై లైట్లు ధరించి బండ్లను నెడుతున్నారు. మిగతా వారు కాస్త దూరంలో గుణపంతో బొగ్గును తవ్వి పారతో బండ్లలో నింపుతున్నారు. నేను ఆ గ్యాలరీ చివరకు చేరుకున్నాను. అక్కడి నుంచి వారిలో ఓ మైనర్ను పరిశీలించడానికి అనువుగా ఉంటుంది. నేను అతడిని తెలుసుకోవాలనుకుంటున్నాను అనిపించింది. నీ భౌతిక శరీరాలలో ఇది కూడా ఒకటి. నా అంతర్వాణి వినిపించింది. ఆ వ్యక్తి మంచి పొడుగ్గా పుష్టిగా ఉన్నాడు. బొగ్గుబండిలో బొగ్గును నింపడానికి శ్రమిస్తూ పూర్తిగా చెమట మరియు బొగ్గు ధూళితో నిండి ఉన్నాడు. మ్యూ సైకోస్పియర్లో చూసినప్పట్లాగే ఆ దృశ్యం చటుక్కున మాయమైంది. ఆ వ్యక్తి సీగ్ఫ్రెడ్ అని గని ప్రవేశ ద్వారం దగ్గర నుంచి జర్మనీ భాషలో ఎవరో పిలవగా అర్థం చేసుకున్నాను. కానీ ఆ భాష మాట్లాడడం కానీ అర్థం చేసుకోవడం కానీ నాకు తెలీదు. మరో గని కార్మికుడు సీగ్ఫ్రెడ్ను రమ్మని పిలిచాడు. ఆ గ్రామంలో మిగిలిన వాటికన్నా పెద్దదిగా కనబడుతున్న ప్రధాన వీధిలో ఉన్న ఓ పాత పాక వైపుకు దారితీశాడు అతడు. నేను వారిద్దరిని అంతరంలోనే అనుసరించాను. అక్కడ నూనె దీపాల వెలుగులో కొంతమంది మగవాళ్ళు టేబుళ్ల దగ్గర కూర్చొని ఉన్నారు. వారిలో ఓ బృందంలో సీగ్ఫ్రెడ్ చేరారు. వారంతా మురికి పట్టిన ఆఫ్రాన్ ధరించిన ఓ వ్యక్తిని ఏదో అరుస్తూ ఉన్నారు. కాసేపటికి వారు ఒక సీసా మరికొన్ని మద్యం గ్లాసులను తీసుకువచ్చి వారి ముందర పెట్టారు. మరో సన్నివేశం దీనిని భర్తీ చేసింది. చూస్తుంటే కొన్ని గంటల తర్వాత అనిపిస్తోంది ఆ పాక మాత్రం అదే. అందులో నుంచి ఇప్పుడు సీగ్ఫ్రెడ్ తప్పతాగి తూలుతూ బయటకు వస్తున్నాడు. వరుసగా ఉన్న చిన్న పాకలు, వాటి పొగగొట్టాల నుంచి నల్లటి పొగ సుడులు తిరుగుతూ గాలిలోకి వ్యాపిస్తుండగా ఆ దారి పట్టాడు. హఠాత్తుగా వాటిలో ఓ ద్వారాన్ని తెరిచి అందులోకి ప్రవేశించడం చూశాను. 7 ఏళ్ల వయసు నుంచి సంవత్సరం తేడాతో వయస్సుల వారీగా ఉన్న 8 మంది చిన్నారులు వాళ్ళ అమ్మ గిన్నెలో ఇచ్చిన రుచి పచి లేని గంజిని తాకడానికి టేబుల్ దగ్గర కూర్చొని తల దించి స్పూన్తో నింపుకుంటున్నారు. తండ్రి ఆకస్మిక రాకతో వారంతా భయభ్రాంతులే తలెత్తి చూడసాగారు. మధ్యస్థంగా ఉన్న కాస్త బలిష్టంగా కనబడుతున్న మహిళ చింపిరి జుట్టుతో కోపంగా ఎదురెళ్ళి, ఎక్కడికి వెళ్ళావు? నీకు డబ్బెక్కడిది? పక్షం రోజులుగా పిల్లలకు తినడానికి తిండి లేదని తెలిసి కూడా
అయినా మళ్ళీ తాగి వచ్చావు అని అరుస్తూ సీగ్ఫ్రెడ్ దగ్గరగా వెళ్ళి అతని చెంప పగలగొట్టేలోగా అతను ఆమె చేతిని అందుకుని మెలితిప్పి ఎడమ పిడికిలితో బలంగా గొద్దడంతో ఆమె ఎగిరి వెళ్ళి వెనక్కి వెళ్ళి పడింది. మెడ వెనక భాగం పొయ్యి చిమ్నీ మీద పడడంతోనే ఆమె నేల మీదకు ఒరిగి వెంటనే ప్రాణాలు కోల్పోయింది. పిల్లలంతా పెద్ద పెట్టున అరుస్తూ ఏడుపు లంఘించుకున్నారు. సీగ్ఫ్రెడ్ ముందుకు వంగి నిర్జీవంగా తెరిచి ఉన్న తన భార్య కళ్ళల్లోకి బిత్తరపోయి చూశాడు. ఫ్రిదా, ఫ్రిదా, లేచి కూర్చో ఫ్రిదా అని వేదనతో నిండిపోయిన గొంతుతో అరుస్తున్నాడు. ఆమెను తన చేతుల్లోకి తీసుకొని లేచి నిలబడడానికి సహాయం చేసినా ఆమె లేవలేదు. ఆమె కళ్ళల్లోకి తదేకంగా చూస్తుండగా హఠాత్తుగా అతనికి ఆమె మరణించిందన్న విషయం అర్థమైంది. అంతటితో మత్తు వదిలిపోయి తలుపు వైపు పరిగెట్టి మతి కోల్పోయిన వాళ్ళ గాఢాంధకారంలోకి దూసుకుపోయాడు. పోతూనే ఉన్నాడు. మళ్ళీ దృశ్యం మాయమైంది. ఈసారి సీగ్ఫ్రెడ్ ఇద్దరు భటుల గట్టి బందోబస్తు మధ్య కనిపిస్తున్నాడు. వారిలో ఒకడు సీగ్ఫ్రెడ్ తలపై ముసుగును కప్పాడు. తలారి కూడా కళ్ళ స్థానంలో 2 రంధ్రాలున్న ముసుగును ధరించి ఉన్నాడు. అతను భారీకాయుడు. అసాధారణ పరిమాణంలో ఉన్న తన చేతిలో ఓ గండ్రగొడ్డల్ని పట్టుకొని ఉన్నాడు. ఓ భటుడు సీగ్ఫ్రెడ్ ముందుకు వంగి మోకాళ్ల మీద కూర్చునేలాగా చేశాడు. అందువల్ల అతని తల తెగనరకడానికి వీలుగా ఉంటుంది. ఇక తలారి ముందుకు వచ్చి తన స్థానాన్ని అంచనా వేశాడు. తలారి తన గొడ్డల్ని గాల్లో పైకి లేపగానే మతాధికారి బాదరాగా ప్రార్థనలు పఠించసాగాడు. ఒక ఉదుటున సీగ్ఫ్రెడ్ మెడపై వేటు పడింది. బాధితుడి తల మొండెం నుంచి వేరే నేలపై దొర్లుకుంటూ వెళ్ళి పడడంతో అక్కడ గుమిగూడిన జనం కొన్ని అడుగులు వెనక్కి జరిగారు. నా భౌతిక శరీరాల్లో ఒక దాని దారుణ మరణాన్ని నేను కేవలం సాక్షిగా దర్శించాను. ఈ అనుభవం ఎంతో వింతగా ఉంది. అతను మరణించే క్షణం కూడా నా వ్యక్తి తప్పు చేసినప్పటికీ నేను అతని పట్ల అనురాగంతో నిండి ఉన్నాను. అతని పట్ల వల్లమాలిన జాలి కలిగింది. అయితే అతని మరణం సంభవించగానే ఆ తల జనం మధ్యలోకి దొర్లుకుంటూ వెళ్ళి పడగానే నా వైపు నుంచి మరి అతని తరపు నుంచి ఎంతో గొప్ప ఉపశమనాన్ని పొందాను. తక్షణమే నాకు మరో దృశ్యం బహుకరించబడింది. దిగంతాల్లోకి జారిపోయినట్లున్న 2 సూర్యుల కిరణాలు నా ఎదుట ఉన్న సరస్సులోని నీలి రంగు జలాన్ని తాకుతుంటే అవి మెరుస్తూ నీటిపై ప్రతిబింబిస్తున్నాయి. శిల్పాలు, చిత్రాలతో ఆడంబరంగా ఎంతో హృదయంగానూ అలంకరించబడిన ఓ చిన్న పడవ సరస్సు గుండా ముందుకు సాగుతోంది. ఎర్రగా మధ్యస్థంగా ఉన్న యువకులు పొడవాటి తెడ్లతో నీటిని తోసుకుంటూ పడవను ముందుకు తీసుకెళ్తున్నారు. అందమైన పందిరి కింద అలంకరించబడిన సొగసైన సింహాసనం మీద బంగారు వర్ణంతో ప్రకాశించే ఓ ముగ్ధ మనోహరమైన యువతి ఆసీనురాలై ఉంది. తన కోట ముఖంలో బాదంకాయ లాంటి కళ్ళు వెలిగిపోతూ ఉన్నాయి. పొడవైన బంగారు రంగు శిరోజాలు నడుము వరకు జాలువరుతున్నాయి. ఆమె తన చుట్టూ ఉన్న పడుచుల సాంగత్యంలో ఉల్లాసంగా సేదదీరుతూ చిరునవ్వులు చిందిస్తోంది. ఇంత అద్భుతమైన ప్రాణి మరో గత జన్మలో నేనేనని తక్షణమే గ్రహించాను. క్రమంగా పడవ ఒడ్డుకు చేరుకుంది. ఇరువైపులా అందమైన పూపొదలతో ఏర్పాటు చేసిన విశాలమైన బాటలోకి ప్రవేశించాము. భారీ వృక్షాల మరుగున ఉన్న ఓ రాజభవనంలోకి ఈ బాట దారితీసింది. ఆ భవనం యొక్క ప్రాకారాలు, గోపురాలు వివిధ స్థాయిల్లోనూ విచిత్రమైన వర్ణాల్లోనూ అలరారుతున్నాయి. సన్నివేశం మారిపోయి నేను సర్వాంగ సుందరంగా అలంకరించబడిన రాజభవనంలోకి ప్రవేశించబడ్డాను. ఒకవైపు ప్రహరీ వైవిధ్య వర్ణాల అద్భుత పుష్పాల ఉద్యానవనంలోకి దారితీసింది. నిండు ఆకుపచ్చని దుస్తుల్ని ధరించిన ఎరుపు ఛాయ సేవకులు దాదాపు 100 మంది అతిథుల సేవలో తలమునకలై ఉన్నారు. ఈ అతిథుల్లో స్త్రీ పురుషులు అందరూ ఉన్నారు. అంతా ఆడంబరంగా ముస్తాబయ్యారు. పడవలోని యువతిలా వీరంతా లేత బంగారు మేని ఛాయలో మెరిసిపోతుంటే సేవకుడేమో ఎర్రగా ఉన్నాడు.
భూమి మీద ఉండే అందమైన మహిళల యొక్క సూర్యకాంతికి కమిలిన చర్మాన్ని అనేకసార్లు శుభ్రపరిచినట్లుగా వీరు లేత వన్నెలో తేటగా ఉన్నారు. పడవలోని అందమైన యువతి ఓ గౌరవప్రదమైన స్థానంలో కనిపిస్తున్న ఉన్నతాసనంపై ఆసీనురాలైంది. వీరుల విందు చేసే మృదువైన సంగీతం విశాలమైన ఆవరణ చివర నుంచి మరి ఉద్యానవనాల నుంచి వినిపిస్తోంది. సేవకుల్లో ఒకరు విశాలమైన ద్వారాన్ని తెరవడంలో సుమారు 190 సెంటీమీటర్ల ఎత్తులో పొడవుగా బంగారు మేనిఛాయలో శోభిల్లుతున్న యువకుడు లోనికి ప్రవేశించాడు. చూడడానికి అతను క్రీడాకారుని శరీరాకృతిలో రాజసం ఉట్టిపడుతూ సగర్వంగా ఉన్నాడు. రాగి రంగులో ఉన్న తలకట్టుతో అతని ముఖం సాధారణమైన పోలికలతో ఉంది. ఆ యువతి వైపుకు చురుగ్గా అడుగులు వేస్తూ వచ్చి ఆమె ఎదుట మోకరిల్లాడు. అతని చెవిలో ఏదో ఊదులాడుతుంటే ఆమె చేసిన సంజ్ఞలకు సేవకులు ఆమె కూర్చున్నటువంటి ఉన్నతాసనం లాంటిదే మరొకటి తెచ్చి ఆమె పక్క అమర్చారు. ఆ యువకుడు ఆసీనుడు కాగానే ఆమె తన చేతిని అతని చేతిలో వేసింది. అతను దాన్ని అందిపుచ్చుకున్నాడు. అంతలో ఆమె ఇచ్చిన సంకేతాలతో గణగణమని గంట మ్రోగి అంతా నిశ్శబ్దమై వేచి చూస్తున్నారు. అతిథులంతా ఆ జంటకేసి తిరిగారు. బిగ్గరగా మరి స్పష్టంగా ఉన్న స్వరంతో ఆ యువతి అతిథులు సేవకులను ఉద్దేశించి ఇలా మాట్లాడింది. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నేను నా జీవిత భాగస్వామిని ఎన్నుకున్నానని తెలుపుతున్నాను. మీరు జినోలిని నా ఒప్పందం ప్రకారం ఈ క్షణం నుంచి నా తదనంతరం ఈ రాజ్యంపై సర్వాధికారాలు సర్వహక్కులు కలిగి ఉంటారు. నిజానికి నా తర్వాత స్థానం రాజ్యంలో వీరికే చెందుతుంది కూడా. మహారాణి మరి అధ్యక్షులు వారి అవిధేయత లేదా తప్పుడు ప్రవర్తనకు నేను జవాబుదారీని. గ్లినోలిని ద్వారా నాకు కలిగే తొలి సంతానం ఆడ లేదా మగబిడ్డ ఎవరైనప్పటికీ వారే నా వారసులు. ఇదే లబివోలా ఈ రాజ్యపు మహారాణినైన నా శపథం. ఆమె మళ్ళీ సైగ చేయగానే ప్రసంగం ముగిసినట్లుగా గణగణమని గంట మ్రోగింది. ఒక్కొక్కరుగా అతిథులంతా మొదట లబినోలా ఆ తర్వాత జినోలిన ఎదుట సాష్టాంగపడి వారి చరణాలను చుంబించి తమ భక్తిని చాటుకున్నారు. ఆ సన్నివేశం అస్పష్టంగా మారి మరో దృశ్యం సాక్షాత్కరించింది. అదే రాజప్రసాదంలోని మరో మందిరంలో రాజకుటుంబం సింహాసనాలపై ఆసీనులయ్యారు. అక్కడ లబినోలా న్యాయ నిర్వహణ అమలు చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలు మహారాణి ఎదుట హాజరయ్యారు. వారందరూ చెప్పింది ఆమె ఎంతో శ్రద్ధగా అంగీకరించింది. ఒక అసాధారణమైన విషయం జరిగింది. నేను ఆమె శరీరంలోకి ప్రవేశించగలనని తెలుసుకున్నాను. ఇది వివరించడానికి చాలా కష్టమే, కానీ కొంతసేపటి వరకు ఆమె చూస్తున్నప్పుడు నేను లబినోలాగా మారిపోయాను. చెబుతున్నదంతా నాకు పూర్తిగా అవగతమైంది. మరి లబినోలా తన తీర్పును వెల్లడించే సమయంలో ఆమె నిర్ణయాలతో నేను ఏకీభవిస్తూ ఉన్నాను. ప్రేక్షకుల యొక్క గుసగుసలను, ఆమె తెలివైన పరిపాలన యొక్క ప్రతిబింబాలను కన్నాను. ఒకసారైనా ఆమె జినోలిని వంక చూడలేదు, అతని సలహాను అడగలేదు. పూర్వజన్మలో ఈ మహోన్నత మహిళను నేనే అనే గొప్ప అహంకారం నన్ను చుట్టుముడుతోందని తెలుసుకున్నాను. ఆ సమయంలో సన్నని జలధరింపు లాంటి భావనను నేను గుర్తించాను. అంతలో అన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు నేను విలాసవంతమైన శయన మందిరంలో ఉన్నాను. పూర్తిగా నగ్నంగా మంచంపై పడుకుని ఉన్నది లబినోలా అని రూఢీ చేసుకున్నాను. 3 స్త్రీలు 2 పురుషులు సమీపంలోనే ఉన్నారు. మరింత సమీపం నుంచి చూసిన నాకు ప్రసవ వేదన తాళలేక చెమటలతో నానిపోయిన ఆమె ముఖం అందవిహీనంగా కనబడింది. ఆ రాజ్యంలోనే గొప్ప అనుభవజ్ఞులైన మంత్రసానులు, ప్రముఖులైన వైద్యులు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. పసిబిడ్డ ఎదురుకాళ్లతో జన్మించడం వల్ల ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. అది తొలిచూలు సంతానం.
ఆమె పూర్తిగా సొమ్మసిల్లిపోయింది. వైద్యులు మంత్రసానుల కళ్ళల్లో భయాందోళనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. లబినోలా చనిపోతున్నట్లు గ్రహించిందని నాకు అర్థమైంది. సన్నివేశం 2 గంటల ముందుకు, అంటే లబినోలా తన తుది శ్వాస విడిచే సమయానికి జరపబడింది. ఆమె ప్రసవ సమయంలో రక్తాన్ని తీవ్రంగా కోల్పోయింది. బిడ్డ కూడా ఈ లోకంలోకి రాకుండానే ఊపిరాడక మరణించాడు. 28 ఏళ్ల అందమైన తెలివైన మంచి మనిషి తన సూక్ష్మ శరీరాన్ని, అంటే నా సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసింది మరో జీవితంలోకి ప్రవేశించడానికి. మరికొన్ని సన్నివేశాలు మిగతా గ్రహంపై స్త్రీగా పురుషునిగా చిన్నారిలా వెల్లడిస్తూ కనిపించసాగాయి. 2 సార్లు భిక్షకునిలా, 3 సార్లు నావికునిలాగా నన్ను నేను చూసుకున్నాను. భారతదేశంలో నీరు మోసేవాడిగా, జపాన్లో స్వర్ణకారునిలా 95 సంవత్సరాలు జీవించాను. రోమన్ సైనికుల 8 ఏళ్ల ప్రాయంలో నల్ల జాతీయునిగా ఉన్నప్పుడు సింహం పొట్టన పెట్టుకోవడం కూడా చూసుకున్నాను. అమెజాన్లో రెడ్ ఇండియన్ మత్స్యకారునిలా 42 సంవత్సరాల వయస్సులో 12 మంది పిల్లలను వదిలి మరణించిన తండ్రిలా 86 సంవత్సరాల వయస్సులో ఆపాషి చీఫ్గా మరణించాను. ఎన్నోసార్లు భూమి మీద మరి ఇతర గ్రహంపై రైతుగా, 2 సార్లు హిమాలయ పర్వతాలపై ఋషిగా, మరో గ్రహంపై కూడా యోగిగా జీవించాను. భూభాగంలో 3 వంతులను పరిపాలించిన లబినోలా మహారాణి జీవితం తప్ప మిగిలిన జీవితాలని చాలా నిరాడంబరంగా ఉన్నాయి. పూర్తిగా 80 పూర్వజన్మల దృశ్యాలను నేను తిలకించిన కొన్ని మాత్రం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే వాటన్నిటినీ ఈ గ్రంథంలో విపులంగా వివరించడానికి నాకు సమయం లేదు అని కూడా అది కూడా ఓ గ్రంథ పరిమాణంలో ఉంటాయి కనుక ఏదో ఓనాడు వాటిని కూడా వ్రాస్తానేమో. ఈ ప్రదర్శన ముగింపులో మళ్ళీ నాకు సొరంగంలోంచి వెనక్కి మరలుతున్నట్లుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి తావో మరి 3 తావోరీలు అందరూ అత్యంత కరుణతో నన్ను చూసి నవ్వారు. నేను సంపూర్ణంగా ప్రస్తుతం భౌతిక శరీరంలోనే ఉన్నానని నిర్ధారించుకున్నాక ఆ మాస్టర్స్ ఒకరు నాతో ఇలా మాట్లాడారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ అనేది చాలా పెద్దదిగా ఉంది కాబట్టి మిగతా సగభాగం రేపు చెప్పుకుందాము.